హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మొన్న సండే మూవీకి వెళ్ళామన్నమాట. ఆ వ్లాగేనండి ఇది. ఈ వ్లాగ్ ఎందుకు తీశాను అంటే స్పెషల్గా ఏం లేదండి, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళిన ఫస్ట్ మూవీ అనమాట మేమిద్దరం, లీలా గారు నేను. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ సినిమాకి వెళ్తున్నారు కదా, మనం కూడా సపరేట్గా ఏదైనా సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అన్నట్టుగా ఈ సినిమాకి తీసుకెళ్లారనమాట. దీంట్లో విశేషం ఏంటంటేనండి, పిల్లలు లేకుండా పిల్లలు చూసే సినిమాకి తీసుకెళ్లారు, అది విశేషం. ఇంకా మీరు కూడా మాతో పాటు మూవీ చూస్తారా? రండి, మరి ఆలస్యం ఎందుకు, ఇప్పుడు మీకైతే మూవీ చూపించేస్తాను. కనిపెట్టారా అండి? ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చూసేసారా అండి మూవీ పేరు? అదేనండి, ముఫాసా మూవీకి తీసుకెళ్లారు. హాల్ నిండా అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరిని చూసినాక నాకేమనిపించిందంటే, అయ్యో మన పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుండేదే అని అనిపించింది. కానీ మూవీ అయితే చాలా బాగుందండి. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 వచ్చేసి ద లయన్ కింగ్ అండి. ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడాలి, అప్పుడు మీకు స్టోరీ అనేది అర్థమవుతుందండి. చాలా బాగుంటుంది. అందులోనూ 3D పిక్చర్ అండి ఇది. ఇంకా ఇక్కడ చూసారండి, నేను ఆల్రెడీ ఇంటర్వెల్ అయితే వచ్చేసింది, అయినా కూడా నేను ఇంత తీక్షణంగా ఎందుకు చూస్తున్నాను అనుకుంటున్నారు? నేను అసలు మామూలుగా టీవీ చూడండి, చూస్తే కనుక ప్రతి ఒక్క యాడ్ని కూడా చూస్తాను వివరంగా. ఇంకా మీకు ఇందాక చెప్పాను కదండి, హాల్ నిండా చిన్న చిన్న పిల్లలు ఉన్నారని. చాలా ముద్దుగా చాలా బాగున్నారండి. ఇక్కడ ఈ పాప చూసారా ఎంత ముద్దుగా ఉందో, అసలు ఎంత అలర్ట్ చేస్తుందో, ఎంత బాగుందో. నాకు ఎవరైనా చిన్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు గుర్తొస్తుందండి. అప్పుడైతే చక్కగా ఎత్తుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అమ్మో నాకు ఎగ్జామ్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పేసి ఆపేస్తారు. నిజంగా అండి, నాకైతే పిల్లలు చిన్నప్పుడే బాగుంది అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది కామెంట్ చేసేయండి. అంటే పిల్లలు పెద్దయిన తర్వాత బాగోలేదని కాదండి, ఎప్పటిదప్పుడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం చూసినవన్నీ వాళ్ళు చూడలేకపోతున్నారే అని ఒక బాధ అనిపిస్తుంది. సాధారణంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అండి పిల్లలు పిల్లలు అంటాను. ఎందుకంటే పిల్లలు లేకపోతే మాకు మొత్తం ఫ్యామిలీ కంప్లీట్ అవ్వదు అని నాకు మనసులో అనిపిస్తుంది అనమాట. ఇంకా లీలా గారు అయితే ఎందుకులే నాన్న, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నారు కదా, మనమే వెళ్ళొచ్చేసేద్దాం అంటారు. అందుకని కొన్ని కొన్ని వాటికి మేమే వెళ్ళి రావాల్సి వస్తుంది. కాకపోతే అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని మనం బాగా మిస్ అవుతాం కదండి. అప్పుడు మనకి వాళ్ళు బాగా గుర్తొచ్చి మనం చూడాలనుకునేవన్నీ కూడా కరెక్ట్గా చూడలేము. అంటే మనశ్శాంతిగా ఏది కూడా చూడలేము అనమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలతో మనకి బాండింగ్ కూడా తగ్గిపోద్దండి. మనకి పిల్లలకి మధ్యలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే బాండింగ్ ఉండాలి. ఎందుకంటారా, ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళిన పిల్లల్ని చూసారా అండి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే కనుక ఫస్ట్ డాక్టర్ ఒకటే మాట చెప్తారు, మీరు పిల్లలతో బాగా అంటే పేరెంట్స్ పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అవ్వండి, చాలా క్లోజ్గా ఉండండి, వీళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి, బాగా చూసుకోండి, అప్పుడు పిల్లలు ఖచ్చితంగా మారుతారు అని చెప్తారండి. మనం అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి? ముందే పిల్లలతో చాలా దగ్గరగా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే నా అభిప్రాయం ఇదండి. ఇప్పుడు మీరు అడగచ్చండి నన్ను, దగ్గరగా అంటే ఇంకా కాలేజీలకి అంటే హాస్టల్కి వాళ్ళకి పంపించకుండా దగ్గరగా కూర్చోపెట్టుకుని ఉండమంటారా అని. కానీ అది కాదండి, వాళ్ళ మనసులకి దగ్గరగా ఉండాలండి. మనం ఎంత దూరం ఉన్నామని కాదు, మన మనసులు ఎంత దగ్గరగా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటి మనతోనే షేర్ చేసుకోవాలి అని వాళ్ళకి అనిపించేలా మనం చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా పిల్లలతో టైం స్పెండ్ చేయాల్సిందే అండి. మాటలో పడి మూవీ కూడా అయిపోయిందండి. ఇంకా మేమైతే బయటకు వచ్చేసి కొన్ని పిక్స్ అయితే దిగేసాము. ఈ మూవీలో ఒక ప్రత్యేకత కూడా ఉందండి. మీకు ఇందాక చెప్పాను కదా, ద లయన్ కింగ్ వచ్చేసి ఫస్ట్ మూవీ అని. ఆ మూవీలో హీరోకి అంటే సింబాకి వాయిస్ ఇచ్చింది హీరో నాని గారండి. ఇంకా ఈ మూవీలో హీరోకి వచ్చేసి వాయిస్ హీరో మహేష్ బాబు గారు ఇచ్చారనమాట. మూవీ అయితే చాలా బాగుందండి. మీరందరూ మాలా కాకుండా చక్కగా పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. నేను చెప్పిన మాట అయితే గుర్తుపెట్టుకుంటారు కదండి, అదేనండి పిల్లలతో మనం ఎంత బాగా ఉండాలి అనేది. ఎందుకంటేనండి పిల్లలు పెద్ద అయిన తర్వాత మనం ఇచ్చిన డబ్బులు కానీ ఆస్తి కానీ ఇవేమి గుర్తుపెట్టుకోరు, మనం వాళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నామో అది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. అందరికీ బాయ్.